శేఖర్ గారు పక్కకు తప్పుకోండి. లక్ష్మి లక్ష్మి ఏమైంది లక్ష్మి? రక్తం నెత్తి మీద నుంచి రక్తం కారుతుంది. రేయ్ రాము, ఏంట్రా ఏంట్రా ఈ పని? ఒక ఆడదాని తలకాయ పగలగొట్టడానికి నీకు చేతులు ఎలా వచ్చాయిరా కిరాత కూడా? నిన్ను ఇక్కడే నరికి పారేస్తాను ఆగురా. నేను లక్ష్మిని కొట్టలేదు, నిన్ను కొట్టాలనుకున్నానురా. నా పెళ్ళం మధ్యలో ఎందుకు వచ్చింది అసలు? నేను కావాలని చేయలేదు. నా పెళ్ళాన్ని నేనెందుకు చంపుకుంటానురా? నువ్వే దాన్ని అడ్డు పెట్టుకుని తప్పించుకున్నావు. రక్తం రాముగాడు పెళ్ళాన్ని చంపేశాడు రోయ్. ఊర్జనులారా చూడండి, పంచాయతీ మధ్యలోనే రక్తం చిందించాడు. వీడికి పిచ్చెక్కిపోయింది, రేపు మనల్ని కూడా చంపేస్తాడు. నాకేం సంబంధం లేదు బాబోయ్, నేను ఇక్కడి నుంచి పారిపోతున్నాను. నాకేం కాలేదు శేఖర్ గారు, ఆ దెబ్బ మీకు తగిలుంటే మీ ప్రాణాలు పోయాయి. నా ప్రాణం పోయినా పర్లేదు కానీ నన్ను నమ్ముకొని నా కోసం నిలబడ్డ మీకు ఏం కాకూడదు శేఖర్ గారు. నా కోసం మీరు చావకూడదు. పిచ్చిదానా, నా ప్రాణం పోయినా నాకు బాధ లేదు. కానీ నేను ఎత్తురు నేల మీద పడితే నా గుండె ఆగిపోతుంది. ఏ జన్మలో నేను ఏ పుణ్యం చేసుకున్నానో గాని నా కోసం కన్న వాళ్ళని వదిలేశావు. ఇప్పుడు నా కోసం నీ ప్రాణాలు అడ్డు పెట్టావు. నీ రుణం నేను ఎలా తీర్చుకోవాలి లక్ష్మి? ఆపండ్రా మీ నాటకాలు. అది నా పెళ్ళం, నా ఇష్టం వచ్చినట్లు కొట్టుకుంటాను. విడాకులు ఇచ్చినా అది నా ప్రాపర్టీనేరా. నువ్వు దాన్ని వదిలేసి వెళ్ళిపోలేకపోతే ఈసారి ఖచ్చితంగా నీ తలకాయ పగలగొడతానురా శేఖర్. నువ్వు అనే హక్కు ఇందాకే కోల్పోయావురా నువ్వు. ఇప్పుడు ఒక ఆడదాని మీద చేయి చేసుకున్న కిరాతకుడివిరా నువ్వు. దానికి రక్తం కారేలా చేశావు. నీ బతుకు ఈ రోజుతో ముగిసిందిరా రాము. నిన్ను ఎవ్వరూ కాపాడలేరు. ఇక చూసారా పెద్దలారా, రాముగాడికి నిజంగానే పిచ్చెక్కింది. మొగుడు పెళ్ళమని ఊరుకుంటే ఏకంగా బండరాయితో తల పగలగొట్టాడు. ఆ అమ్మాయికి నిజంగానే ఏమైనా అయితే ఆ కేసు మన ఊరి మీదే పడుతుంది. ఇప్పుడే తలతో చెట్టుకు కట్టేయండి, లేకపోతే మన మీద కూడా పడతాడు. నన్ను కట్టేస్తారా? ఎవడ్రా నా దగ్గరకు వచ్చేది ఎవడు? నేను నా పిల్లాన్ని శిక్షించుకున్నాను, ఇందులో మీకెందుకురా అంత నొప్పి? ఆ శేఖర్ గాడు నా కళ్ళ ముందే నా పిల్లాన్ని తీసుకెళ్తుంటే చూస్తూ ఊరుకోవాలా? ఆవేశంలో రాయి విసిరాను కానీ దాన్ని చంపాలని నాకు లేదు. మీరందరూ నా వైపు ఎందుకు అలా చూస్తున్నారు? కళ్ళు లేని కబోదివిరా నువ్వు. ఆసుపత్రిలో పచ్చి విషం ఇచ్చావు, ఇక్కడ బండరాయితో తల పగలగొట్టావు. ఇంత చేసిన తర్వాత కూడా నీ ఆవేశం అంటావేంట్రా? నీలో ఉన్నది ఆవేశం కాదు, ఒక ఆడది నీ కాలి కింద చెప్పులాగా పడుండాలనే నీచమైన అహంకారం. ఈ లక్ష్మి ఇక నీ బానిస కాదురా. శేఖర్ గారు, ఆయనతో వాదన వద్దు. ఆయన ఒక రాక్షసుడు, ఆయనకి కనికరం ఉండదు. దయచేసి నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిపోండి. నా తల విపరీతంగా తిరుగుతుంది. నేను ఆయన మొహం ఇంకొక నిమిషం చూసినా నా ప్రాణాలు ఇక్కడే పోతాయి. ఎక్కడికి తీసిపోతాడే వీడు నిన్ను? నీ నెత్తి మీద రక్తం కారితే నాకేంటి? నువ్వు నా మాట వినకుండా వాడితో వెళ్తున్నావనే నీకు ఈ శిక్ష వేశాను. నువ్వు రక్తం కక్కుతూ అయినా సరే ఈ రచ్చబండ మీదే పడి ఏడవాలి. అంతేగాని శేఖర్ గారితో వెళ్ళడానికి వీల్లేదు. వాడు అడుగు ముందుకేస్తే వాడి కాళ్ళు కూడా నరుకుతాను. రారా నరుకు. ఎవడి కాళ్ళు ఎవడు నరుకుతాడో ఇక్కడే తేలిపోవాలి. ఇందాక వెనక నుంచి దొంగ దెబ్బ తీసావు కదరా, ఇప్పుడు రారా నా ముందు నిలబడి కొట్టురా దమ్ముంటే. నీలో మగాడుంటే రారా రాము, నా ఎదురుగా రారా. ఏంటయ్యా, మా అల్లుడు రాము పట్నం నుంచి వచ్చాడని తెలిసి చూసి వెళ్దామని పక్కూరు నుంచి వచ్చాము. ఈ ఊరి గుడి దగ్గర ఇంత జనం గుమిగూడారేంటి? ఏదైనా పండగ జరుగుతోందా? ఎవరైనా మా రాముబాబు ఇల్లు ఎక్కడుందో కాస్త దారి చూపిస్తారా? మా అమ్మాయి లక్ష్మి ఎలా ఉందో ఏంటో, మొగుడు వచ్చాడని ఇల్లంతా అలికి ముగ్గులు పెట్టుకొని మురిసిపోతూ ఉండుంటుంది. పాపం ఎప్పుడూ ఒంటరిగానే ఉంటుంది కదా, దానికి ఇష్టమైన అరిసెలు వండుకొచ్చానయ్యా. ఎవరైనా మా లక్ష్మిని పిలవండి అయ్యా. అమ్మో సుబ్బక్క, లక్ష్మి వాళ్ళ అమ్మా నాన్నలు వచ్చేశారు. అసలే రచ్చబండ దగ్గర కూతురు రక్తం కక్కుతూ పడుంది, మెడలో పసుపు తాడు కూడా లేదు. ఇప్పుడు వీళ్ళి ఘోరం చూస్తే ఆ గుండె ఆగి చచ్చిపోతారేమో. నేను మాత్రం ఇక్కడ ఉండను, నేను పారిపోతున్నాను. ఆగుగాంతమ్మ, మనం పారిపోతే వాళ్ళకి అనుమానం వస్తుంది. వాళ్ళకి ఎలాగూ నిజం తెలియాలి కదా. చూద్దాం, వాళ్ళ కూతురు భాగవతం చూసి వాళ్ళు ఏడుస్తారో లేక రాముగారిని అడుగుతారో. పెద్ద సినిమా ఉంది ఇక్కడ. ఏంటయ్యా అందరూ అలా బొమ్మలాగా నిలబడిపోయారు? నేను అడిగిన దానికి ఎవరు సమాధానం చెప్పట్లేదు. అక్కడ రచ్చబండ దగ్గర ఎవరో పడున్నారేంటి? ఎవరికైనా దెబ్బలు తగిలాయా? నాన్న, అమ్మా. లక్ష్మి, ఏంటి ఇది? ఏమైందే నీకు? నెత్తి నిండా రక్తం ఏంటి తల్లి? అయ్యో దేవుడు, నా బిడ్డకి ఏమైందయ్యా? మగుడు
వచ్చాడని సంతోషంగా ఉంటుందనుకుంటే ఇలా నెత్తుడి మడుగులో పడుందేంటి? ఎవరైనా డాక్టర్ని పిలవండి అయ్యా. తల్లి బంగారు తల్లి, నిన్ను పువ్వుల్లో పెట్టి పెంచుకున్నానే, ఇవాళ ఈ మట్టిలో ఇలా నెత్తురు కారుతూ ఉన్నావేంటమ్మా? అల్లుడు గారు, రాము బాబు, మా అమ్మాయికి ఏమైంది బాబు? ఈ రచ్చబండ దగ్గర ఎందుకు ఇలా దెబ్బలు తగిలింది? మీరు పక్కనే ఉండి కూడా ఎందుకు కాపాడలేదు బాబు? నాన్న, నన్ను క్షమించు నాన్న. నా బతుకు నాశనం అయిపోయింది నాన్న. నేను నీకు తలెత్తుకోలేని అవమానం తెచ్చాను నాన్న. నన్ను మీరే చేతులారా ఆ చెరువులో తోసేసి చంపేయండి నాన్న. నేను ఇంకా బతకలేను. లక్ష్మి, ఏంటే ఇది? నీ మెడలో పసుపు తాడేదే తల్లి? తాలిబొట్టేది? ఏమైంది నీకు? రాము బాబు, మా అమ్మాయి మెడలో తాళేది బాబు? నన్ను అడగకండి మావయ్య, మీ కూతురు చేసిన ఘనకార్యాల గురించి ఊరు జనాన్ని అడగండి. దానికి నేను విడాకులు ఇచ్చి పారేశాను. దాని మెడలో పసుపు తాడు నేనే లాగి నా జేబులో పెట్టుకున్నాను. ఇక నాకు దానికి ఎలాంటి సంబంధం లేదు. దాన్ని తీసుకొని మీరు మీ ఊరు వెళ్ళిపోండి. మీ విడాకుల పసుపు తాడు లాగేశారా? అల్లుడు గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? మా అమ్మాయి 7 అడుగులు నడిచి వచ్చిన మీ భార్య బాబు. అలాంటిది మీరు నడి రోడ్డు మీద పసుపు తాడు లాగేస్తారా? అసలు మా అమ్మాయి చేసిన అంత పెద్ద తప్పు ఏంటి బాబు? తప్ప రంకు వ్యవహారం చేసిందయ్యా మీ అమ్మాయి. ఆ పక్కన నిలబడ్డాడే శేఖర్ గాడు, వాడితో కులుకుతూ అడ్డంగా దొరికిపోయింది. అందుకే మీ అల్లుడు దాన్ని వదిలించుకున్నాడు. మీ పరువు పోయింది లేవయ్యా పెద్దాయన. అయ్యో దేవుడా, నా పరువు, నా వంశం పరువు గంగలో కలిసిపోయిందే. లక్ష్మి, ఎంత పని చేశావే తల్లి? నిజమేనా లక్ష్మి? ఆ సుబ్బమ్మ చెప్తున్నది నిజమేనా? నిన్ను ఒక మహారాణిలా చూసుకోవాలని అప్పు చేసి మరీ రాము బాబుకి ఇచ్చి పెళ్లి చేశానే. ఈ రోజు ఒక పరాయి పట్టుబడి కన్న తండ్రి తలకాయ దించుకునేలా చేశావా? ఎంత పని చేశావే తల్లి? నా పరువు రోడ్డు మీద పడేశావా? లేదు నాన్న, నేను ఎలాంటి తప్పు చేయలేదు నాన్న. నేను ఒకరి భార్యనన్న సంగతి కలలో కూడా మర్చిపోలేదు. మీ అల్లుడు నన్ను గదిలో పనమ్మాయిలాగా వదిలేసి వెళ్ళిపోయాను నాన్న. ఆ ఒంటరితనంలో నేను ఏడుస్తూ ఉంటే ఆ శేఖర్ గారు వచ్చి మాట్లాడారు. అంతే తప్ప నేను ఎప్పుడూ గీత దాటలేదు నాన్న. నన్ను నమ్మండి. ఏమండి, బుర్రుండే మాట్లాడుతున్నారా? కన్న కూతురు నెత్తి మీద రక్తం కారుతూ ఉంటే అది తప్పు చేసిందని ఎలా అనుకుంటున్నారు మీరు? మన పెంపకం అలాంటిదా? మన కూతురు పసుపు తాడికి ద్రోహం చేసే రకం కాదని మీకు తెలీదా? ఎవరో పనికి వాళ్ళు చెప్పారని మన బిడ్డనంటారా? ఆహా, భలే వెనకేసుకొస్తున్నారు అత్తయ్య. మీ కూతురు చేసిన ఘనకార్యాలు నేను కల్లారా చూశాను. మొన్న గుడిలో ఆ శేఖర్ గారు దీనికి కుంకుమ ఇచ్చాడు. నిన్న 15,000 రూపాయల ఫోన్ దాచుకొని దొరికిపోయింది. రాత్రి హాస్పిటల్లో వాడిని పట్టుకొని ఏడ్చింది. ఇంకా తప్పు చేయలేదని ఎలా చెప్తున్నారు మీరు? నా పరువు తీసింది మీ కూతురే. అల్లుడు గారు, మా అమ్మాయి ఏదైనా తెలిసి తెలియక తప్పు చేసుంటే మీరు మందలించాలి బాబు. 4 దెబ్బలు కొట్టినా పర్లేదు కానీ ఇలా నడి రోడ్డు మీద విడాకులు ఇచ్చేసి పసుపుతాడు లాగేస్తే దాని బతికి ఏమైపోవాలి బాబు? దయచేసి క్షమించి మీ ఇంట్లో చేర్చుకోండి బాబు. మీ కాళ్ళు పట్టుకుంటాను. నా కాళ్ళు పట్టుకున్నా లాభం లేదు మావయ్య. ఒక్కసారి విడాకులు ఇచ్చాక అది నాది కాదు, చచ్చిపోయిన దాంతో సమానం. ఆ శేఖర్ గారికి కావాలంటే ఇచ్చి పెళ్లి చేయండి కానీ నా గడప తొక్కడానికి దానికి అర్హత లేదు. దాన్ని తీసుకొని నా కళ్ళ ముందు నుంచి వెళ్ళిపోండి. అన్న, ఆయన కాళ్ళు పట్టుకోకుండా అన్న. ఆయన ఒక రాక్షసుడు. నేను తప్పు చేశానని ఆయనకి కోపం లేదు నాన్న. నేను ఆయన బానిసత్వంలోంచి బయటకు వస్తున్నానని ఆయనకి కోపం. ఆయన నన్ను నమ్మలేదు నాన్న. నాకు పచ్చి విషం ఇచ్చి చంపాలని చూశాడు. నన్ను వదిలేసి పారిపోయాను నాన్న. విషమా? నీకు విషం ఇచ్చాడా అల్లుడు గారు? ఇదేంటి బాబు, మీరు ఒక ఆడపిల్ల ప్రాణాలు తీయాలని చూసారా? అవునయ్యా, లక్ష్మి చెప్పింది నిజమే. మీ అల్లుడు ఒక మనిషి కాదు, వాడు ఒక రాక్షసుడు. మీ అమ్మాయికి పచ్చి విషం ఇచ్చి అది గిలగిల కొట్టుకుంటుంటే భయపడి పారిపోయాడు. నేనే ఆసుపత్రికి ఎత్తుకెళ్లి ప్రాణాలు కాపాడాను. మీ అల్లుడు కట్టిన పసుపు తాడుకి ఈ రోజుతో ఆ విలువ పోయింది పెద్దాయన. నువ్వెవరివి బాబు? ఈ ఊరు జనం చెప్తున్న శేఖర్వి నువ్వేనా? మా అమ్మాయికి నీకు ఏంటి బాబు సంబంధం? ఎందుకు మా అమ్మాయి కాపురంలో నిప్పులు పోసావు? నా కూతురి మీద నీకెందుకయ్యా అంత ప్రేమ? నాకు దాని మీద ప్రేమ ఉందయ్యా, కాదనను. కానీ లక్ష్మి నన్ను ఎప్పుడూ దగ్గరికి రానివ్వలేదు. కట్టుకున్న భర్త నరకం చూపిస్తున్నా, దెబ్బలు కొడుతున్నా పసుపు తాడు కోసమే బతికింది. మీ పెంపకం ఎంత గొప్పదో లక్ష్మిని చూస్తే అర్థమవుతుంది. తప్పు నాదే. మీ అమ్మాయి ఏ తప్పు చెయ్యలేదయ్యా.
సరే మావయ్య, నా కళ్ళ ముందే దీని మీద ప్రేమ ఉందని వీడు ఎలా చెప్తున్నాడో, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఏం జరగలేదని నేను ఎలా నమ్మాలి? ఇలాంటి అబద్ధాలు విని మీరు కూడా నన్నే తప్పు పడుతున్నారా? తీసుకెళ్ళండి మీ ముద్దుల కూతుర్ని. ఇక్కడ ఇంకొక నిమిషం ఉన్నా ఇద్దరిని నరికేస్తాను. ఇక ఆపుతావా రాము నీ వాగుడు? నా కూతురు పసిపిల్లరా, దానికి లోకం తెలియదు. దాన్ని ఒంటరిగా వదిలేసి అవమానించి విషమిచ్చి చంపుతావారా పాపాత్ముడా? ఇప్పుడు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు విని నా బిడ్డని రోడ్డు మీద గెంటేస్తావా? నిన్ను దేవుడు కూడా క్షమించడురా. పెద్దాయన మీ అమ్మాయిని బానిస కన్నా హీనంగా చూశాడు. వాడికి భార్య అవసరం లేదు. దయచేసి నన్ను నమ్మండి. లక్ష్మిని నేను పెళ్లి చేసుకొని మహారాణిలాగా చూసుకుంటాను. ఇది నా మాట పెద్దాయన. ఇక చూసినవా కాంతమ్మ, తల్లి తండ్రి ఎంత బాగా ఏడుస్తున్నారో. వీళ్ళ కూతురు భాగవతం తెలిసి వాళ్ళ పరువు బజార్న పడింది. ఇదంతా నేను ఆ రామగాడికి చెప్పడం వల్లే కదా జరిగింది. నేను లేకపోతే ఈ రోజు ఈ ఊరికి ఇంత పెద్ద ఎంటర్టైన్మెంట్ దొరికేదా ఏంటి? అంటే ఎంటర్టైన్మెంటా? నా కూతురు జీవితం నాశనం అయితే నీకు ఎంటర్టైన్మెంట్ లాగా ఉందా దయ్యం మోహన్ దానా? నా అల్లుడికి లేనిపోని అబద్ధాలు చెప్పి నా కూతురు పసుపు తాడు తెంచింది నువ్వేనే. ఆగవే, నీ వీపు విమానం మోత మోగిస్తాను, ఆగు. కాపాడండి, ఈవిడికి పూనకం వచ్చింది. నాకేం సంబంధం లేదమ్మా తల్లి, నేను ఊరికే చేశానని చెప్పాను అంతే. నన్ను కొట్టమాకమ్మా, కొట్టకు. సుబ్బక్క, నన్ను వదిలి పారిపోతున్నావా? నేనేం చెప్పలేదమ్మా పార్వతమ్మ, అంతా సుబ్బమ్మే చెప్పింది. నన్ను వదిలేయండమ్మా. ఎందుకు వదులుతానే? ఇద్దరు కలిసి నా కూతురి కాపురంలో నిప్పులు పోసారు కదే. మీ ఇద్దరు నాలుకలు కోసి కాకులకేస్తాను, ఆగండి. ఏంటే సుబ్బమ్మ, పరిగెడుతున్నావా? రావే ఇటు. రాము, నన్ను కాపాడరా రాము. నీ పక్షాన మాట్లాడితే ఈవిడ నా ప్రాణాలు తీసేలా ఉంది. ఎవరైనా పట్టుకోండ్రా బాబు ఆవిడ్ని. ఏంటి మావయ్య, మీ ఆవిడ పక్కింటోళ్ళని కొడితే మీ అమ్మాయి చేసిన తప్పు ఒప్పైపోతుందా? ఇంక ఈ డ్రామాలాపి మీ కూతుర్ని వాడిని తీసుకొని ఈ ఊళ్ళోంచి వెళ్ళిపోండి. నాకు చాలా పనులున్నాయి. నేను నీకు మహాలక్ష్మి లాంటి కూతుర్నిచ్చాను రాము. కష్టం వచ్చినా సుఖం వచ్చినా నీ తోడుంటుందని నమ్మిచ్చాను. నా కూతురు ఎక్కడ తప్పు చేసిందో అని భయపడ్డాను గాని నువ్వు ఒక రాక్షసుడు అని నాకు ఇప్పుడే అర్థమైంది. ఓహో, ఇప్పుడు నేను రాక్షసున్నయ్యానా? తప్పు చేసి దొరికిపోయింది మీ కూతురు మావయ్య. ఒక మగాడిగా నేను ఇంకేం చెయ్యాలి? మగాడివా? ఒక ఆడపిల్లకి పచ్చి విషమిచ్చి పారిపోయేవాడు మగాడా? గదిలో బంధించి కన్నీళ్లు పెట్టించేవాడు మగాడా? నువ్వు మగాడివి కాదు రాము బాబు, ఒక పిరికి పందవి. మావయ్య, నన్ను కొట్టావా? కొట్టాన్రా, తప్పు చేసిన కూతుర్నైనా కొట్టే హక్కు నాకుంది. దాన్ని సరిగ్గా చూసుకోలేని పిరికివాడినైనా నిన్ను కొట్టే హక్కు కూడా నాకుంది. నువ్వు దానికి విడాకులు ఇవ్వడం కాదురా, మేమే నిన్ను వదిలేస్తున్నాం. ఇవాళతో నీకు మాకు బంధం తెగిపోయింది. నాన్న, నన్ను కొడతావా మావయ్య? ఈ ఊరు జనం ముందు, రచ్చబండ ముందు నా మీదే చెయ్యెత్తుతావా? నీ కూతురు రంకు భాగవతం తెలిసి విడాకులు ఇస్తే దాన్ని నాలుగు తన్ని తీసుకెళ్లాల్సింది పోయి నన్నే కొడతావా? ఈ దెబ్బకి నీ చేతులు నరికేస్తాను చూడు. నరుకు, నా చేతులు నరుకు రాము. దానికి ముందు నీ అహంకారాన్ని నేనే నరికేస్తాను. నా కూతురికి విషమిచ్చి చంపాలని చూసిన నీచుడివి నువ్వు. నువ్వు నా అల్లుడివి కాదురా, ఒక నరహంతకుడివి. నువ్వెంత గట్టిగా అరిచినా నీ తప్పు ఒప్పైపోదు రాము. ముసలోడివి కదా అని గౌరవం ఇస్తుంటే నాకే నీతులు చెప్తావరా? నిన్నిక్కడే పాతేస్తా నాకు. రేయ్ రాము, ఎనిక్కెళ్ళరా. పెద్దాయన మీద చెయ్యి వేస్తే నీ చెయ్యి విరిచేస్తానురా. ఇప్పటిదాకా మొగుడివి అని ఊరుకుంటున్నాను. ఇప్పుడు ఆ పెద్దాయనే నిన్ను వదిలేశాడు. నేను కూడా నిన్ను వదిలేశానురా కుక్క. ఇంకొక అడుగు ముందుకేస్తే నిన్ను ఈ రచ్చబండ మీదే బలిస్తానురా. మధ్యలోకి ఎందుకు వస్తున్నావురా దొంగ నా కొడుక? ఇది నా ఫ్యామిలీ మ్యాటర్ రా. ముసలోడికి బుద్ధి లేదు, ఈ మొండకి సిగ్గు లేదు. ఇద్దరూ కలిసి నిన్ను వెనకేసుకొని వస్తున్నారు. వీళ్ళిద్దరిని ఇక్కడే నరికి జైలుకి వెళ్తానురా ఇవాళ. ఆపండి, మమ్మల్ని చంపేస్తానని బెదిరించకండి. మీరు ఇప్పటికే నన్ను చంపేశారు. నాన్న మీద చెయ్యేస్తే మాత్రం ఊరుకోను. మీరు నన్ను బండరాయితో కొట్టినా నేను సైలెంట్గా ఉన్నాను. కానీ నా కన్న వాళ్ళని ఏమైనా అన్నారో నా చేతులతో నేనే మిమ్మల్ని చంపేస్తాను. విన్నావు కదరా రాము, నా బిడ్డ ఏడుస్తూ భయపడుతూ బతుకుతుంది అనుకుంటున్నావా? దానికి మేమున్నావురా. నీలాంటి రాక్షసుని రోడ్డు మీద నిలబెట్టి కొట్టే దమ్ము మాకుంది. మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, లేకపోతే చీపురుతో నీ మొహం పగలగొడతా. నన్నే వెళ్ళిపోమ్మంటారా? నా ఊళ్ళో నా రచ్చబండ మీద నిలబడి నన్నే వెళ్ళిపోమ్మంటారా? ఈరోజు ఎవ్వడు ఇక్కడి నుంచి ప్రాణాలతో వెళ్ళడు. అందరినీ చంపేస్తాను.
ఇదిగోండి సార్, వీడే అతి కిరాతకుడైన రాము. రాత్రి ఆసుపత్రిలో తన భార్యకు పచ్చి విషం ఇచ్చి పారిపోయాడు. మళ్ళీ రాత్రి హాస్పిటల్కి వచ్చి కత్తితో చంపాలని చూశాడు సార్. వీణ్ణి వదిలిపెట్టకండి. ఏమయ్యా రాము, నీకేమైనా చట్టం అంటే భయం ఉందా లేదా? పచ్చి విషం ఇస్తావా? ఆసుపత్రికి వచ్చి కత్తితో బెదిరిస్తావా? నీకు ఏమైనా ఊళ్ళో పెద్ద రౌడీ షీటర్ అని ఫీలింగా ఏంటి? రారా ముందుకు, నీకు ఈ రోజు పోలీస్ స్టేషన్లో భలే మర్యాదలున్నాయి. సార్, డాక్టర్ గారు అబద్ధం చెప్తున్నారు సార్. నేను నా పెళ్ళానికి విషం ఇవ్వలేదు. అదే వేరే వాడితో తిరుగుతూ దొరికిపోయి నా పరువు తీయడానికి అదే విషం తాగింది సార్. కావాలంటే ఈ ఊరి జనాన్ని అడగండి సార్. ఆ సుబ్బమ్మత్తని అడగండి, అంతా చెప్పిద్ది. అమ్మో, నా పేరు చెప్పేశాడ్రా బాబు. నాకేం సంబంధం లేదు సార్. నేను గుడికి వెళ్తుంటే దారిలో ఒక పిల్ల ఎదురైంది, అంతే నాకు తెలిసింది. నేనేం చూడలేదు, ఏం వినలేదు సార్. దయచేసి నన్ను వదిలేయండి. అంతా అబద్ధం సార్. ఈ సుబ్బమ్మే లేనిపోని కట్టుకథలల్లి నా అల్లుడి చెవిలో విషం పోసింది. నా కూతురు జీవితం నాశనం అవడానికి సగం కారణం ఇదే సార్. దీన్ని కూడా జీబులో వేసుకొని తీసుకెళ్ళండి సార్. ఏ సుబ్బమ్మ, నువ్వు కదలకు, అక్కడే ఉండు. ముందు ఈ మెయిన్ ముద్దాయిని లోపల వేస్తాను. ఆ తర్వాత నీ సంగతి కూడా తెలుస్తాను. రే కానిస్టేబుల్, ఈ రామగడికి సంకెళ్ళేయండిరా. వద్దు సార్, వద్దు. నేనే తప్పు చేయలేదు సార్. ఆ శేఖర్ గాడే నా భార్యని వల్లో వేసుకున్నాడు సార్. వారిని అరెస్ట్ చేయండి సార్, నన్ను కాదు. నువ్వు అబద్ధాలు చెప్తే వినడానికి నేను మీ ఊరి సర్పంచ్ని కాదురా. డాక్టర్ గారి దగ్గర రిపోర్ట్ ఉంది. నీ మీద అటెంప్ట్ మర్డర్ కేసు బుక్ అయింది. పద స్టేషన్కి, అక్కడ నీ చర్మం ఒలిచి నిజంగా ఎక్కిస్తాను. అయ్యా ఇన్స్పెక్టర్ గారు, వీడు నా కన్న కూతురికి విషం ఇచ్చాడు. ఆ తర్వాత ఇప్పుడు చూడండి సార్, నా కూతురి తలకి రక్తం గారుతుంది. ఇది కూడా వీడే బండరాయితో కొట్టి చేశాడు సార్. వీడిని కఠినంగా శిక్షించండి సార్. వీడి మొహం నా బిడ్డ ఇంకెప్పుడు చూడకూడదు. చూసారా అండి, పక్కింటోళ్ళ మాటలు విని కట్టుకున్న భార్యని రోడ్డుకి ఎక్కించారు కదా. ఇవాళ మీరు దోషిగా నిలబడ్డారు, నేను ఒక సాక్షిగా నిలబడ్డాను. నా పసుపు తాడు లాగేసినప్పుడే నేను ఏడ్చాను. ఇప్పుడు మీకోసం నాకు కన్నీళ్లు కూడా రావట్లేదు. దేవుడు మీకు సరైన శిక్ష వేశాడు. నవ్వుకోవే లక్ష్మి, బాగా నవ్వుకో. నన్ను జైలుకి పంపించావని సంబరపడకు. నేను జైలు నుంచి తిరిగి వస్తాను. వచ్చిన రోజు నిన్ను, ఆ శేఖర్ గారిని, ఇద్దరిని బతికి బట్టగట్టనివ్వనే. నా మీద కేసేస్తారా? మిమ్మల్ని నరికేస్తాను చూడు. జైలుకి వెళ్తున్నా, నీ బలుపు తగ్గలేదురా. నువ్వు ఎప్పుడైనా తిరిగి రారా, నీకోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. కానీ లక్ష్మి నా ప్రాణం. నా ప్రాణం పోయేంత వరకు దాన్ని నువ్వు కాదు కదా, ఆ దేవుడు కూడా ఏం చెయ్యలేడు. తీసుకెళ్ళండి సార్ వీణ్ణి. అడుగురా ముందు, ఈ ఊళ్ళో ఇంత గొడవ చేసి పతివ్రత కబుర్లు చెప్తున్నావా? ముందు స్టేషన్కి పదా. శేఖర్ బాబు, నా కూతురు ఒక అగాధంలో పడిపోయినప్పుడు తండ్రిగా నేను కూడా కాపాడలేకపోయాను బాబు. కానీ నువ్వు ప్రాణాలకు తెగించి నా బిడ్డని బతికించావు. నువ్వెవరో నాకు తెలియదు, కానీ ఈ రోజు నుంచి నువ్వు నాకు కొడుకువి బాబు. నా బిడ్డని చేరదీసిన దేవుడివి బాబు. పెద్దాయన, వద్దు అలాంటి మాటలు అనకండి. లక్ష్మి మీద నాకున్న ప్రేమ చాలా నిజమైనదయ్యా. మీ అమ్మాయిని నేను పెళ్లి చేసుకుంటాను. నా గుండెల మీద పెట్టుకొని చూసుకుంటాను. మీరు సంతోషంగా ఆశీర్వదించండి చాలు. దేవుడు నాకు కడుపు కోత మిగిల్చాడు అనుకున్నాను తల్లి, కానీ నీకు మళ్ళీ ప్రాణం పోసాడు. ఈ పాడు ఊరు వదిలి మన ఇంటికి వచ్చే తల్లి. అక్కడ ఈ శేఖర్ బాబుకి ఇచ్చి నీకు మళ్ళీ పెళ్లి చేస్తాను. నా బిడ్డ ఎప్పుడు నవ్వుతూ ఉండాలి. శేఖర్ గారు, ఒకప్పుడు మీరు దగ్గరకు వస్తుంటే భయపడ్డాను. నా పసుపు తాడికి అన్యాయం చేస్తున్నారని కుమిలిపోయాను. కానీ నిజమైన మొగుడంటే భయపెట్టేవాడు కాదు, కష్టం వస్తే కవచంలా నిలబడేవాడని మీరు నిరూపించారు. నా ఈ మిగిలిన జీవితం అంతా మీకోసమే శేఖర్ గారు. ఇంకా ఏడుపులు వద్దు లక్ష్మి, మన కొత్త జీవితం మొదలైంది. ఈ పల్లెటూరు చీకట్లు వదిలి పట్నం వెళ్ళిపోదాం. అక్కడ మన ప్రేమకు ఒక కొత్త అర్థం వెతుకుదాం. రా పెద్దయినా, ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం. ఏంటి మహారాణి, ఉదయాన్నే ఇల్లంతా పూలతో నింపేస్తున్నావు? ఈ పట్నం ఇంట్లో నువ్వు అడుగుపెట్టినప్పటి నుంచి నా రాతే మారిపోయింది లక్ష్మి. పల్లెటూరులో నేను చూసిన ఆ లక్ష్మికి ఇప్పుడు నా కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న నా భార్యకి అసలు సంబంధమే లేదు. నీ నవ్వు చూస్తుంటే నా జన్మ ధన్యం అనిపిస్తోంది. అంతా మీ చలవే కదండి. ఆ రాక్షసుడి చేతిలో పడి బానిసలా బతికిన దానికి మీరు కొత్త ప్రాణం పోశారు. నన్ను, నా తల్లిదండ్రులను కూడా చాలా అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. మీరు ఆఫీస్కి వెళ్ళి కష్టపడి వస్తుంటే మీకు ఇల్లు ఒక గుడిలాగా ప్రశాంతంగా ఉండాలని ఇలా పూలు పెడుతున్నాను. నీ కళ్ళల్లో సంతోషం చూస్తే నేను ఎంత కష్టమైనా పడతాను లక్ష్మి.
మన పెళ్ళయి 6 నెలలు అవుతోంది. ఇంకా పాత జ్ఞాపకాలు నిన్ను భయపెట్టట్లేదు కదా. ఆ రాముగాడు జైలు పాలయ్యాడు. వాడి గురించి అస్సలు ఆలోచించకు, సరేనా? నాకు ఆఫీస్కి టైం అవుతుంది, నేను బయలుదేరుతాను. ఆయన గురించి ఆలోచించే కర్మ నాకేంటండి? మీరు నాకు ఇచ్చిన ఈ జీవితం చాలు. జాగ్రత్తగా వెళ్ళి రండి, నేను మీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. దారిలో బండి నిదానంగా నడపండి, సరేనా? సరే మహారాణి, నువ్వు కూడా తలుపులు జాగ్రత్తగా వేసుకొని ఉండు. సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. అమ్మ ఫోన్ చేస్తుందేంటి? ఉదయాన్నే పనులు మానేసి కూతురు మీద బెంగ పెట్టుకుందేమో. హలో అమ్మ, ఏంటే ఉదయాన్నే ఫోన్ చేశావు? నాన్నగారు కులాసాగా ఉన్నారా? నేను ఆయన ఇక్కడ చాలా సంతోషంగా ఉన్నాంలే. నువ్వు మా గురించి అనవసరంగా భయపడకు. లక్ష్మి లక్ష్మి తల్లి, నువ్వు వెంటనే తలుపులు గడియ పెట్టుకోవే. ఇంట్లోంచి అస్సలు బయటికి రాకు. ఆ శేఖర్ బాబు ఎక్కడున్నాడు? వారిని కూడా ఆఫీస్కి వెళ్ళొద్దని చెప్పు. బాబాయ్ మన కొంప మునిగిపోయిందే తల్లి. అమ్మా, ఏంటే అలా ఏడుస్తున్నావు? ఏమైంది? కొంప మునిగిపోవడం ఏంటి? ఆయన ఇప్పుడే ఆఫీస్కి బయలుదేరారమ్మా. ఏమైందో తిన్నగా చెప్పు, నా గుండె దడదడలాడిపోతుంది. ఆ రాక్షసుడు, ఆ రాముగాడు జైలు నుంచి బయటకు వచ్చేసాడే తల్లి. వాడికి ఎవడో లాయరు బెయిల్ ఇప్పించాడంట. నిన్న రాత్రే ఊళ్ళో అడుగు పెట్టాడు. వాడి కళ్ళల్లో నెత్తురు చూసి ఊరు జనం మొత్తం గడగడలాడిపోతున్నారు తల్లి. బయటకు వచ్చేసాడా? అటెంప్ట్ మర్డర్ కేసులో లోపలికి వెళ్ళిన వాడు అంత త్వరగా ఎలా బయటకు వస్తాడమ్మా? దేవుడా, వాడు బయటకు వచ్చాడంటే మమ్మల్ని బతకనివ్వడు. వాడు ఏమంటున్నాడమ్మా? మా గురించి ఏమైనా మాట్లాడా? మాట్లాడాడు మా. వాడు కత్తి పట్టుకొని బజార్లోనే తిరుగుతున్నాడు తల్లి. నా పరువు తీసిన దొంగముండని ఆ శేఖర్ గారిని పట్నంలో వెతికి పట్టుకొని ముక్కలు ముక్కలుగా నరికేస్తాను అని ఊరందరి ముందు శపథం చేశాడే. వాడు ఏ క్షణమైనా పట్నం రావచ్చు తల్లి. వెంటనే ఈ విషయం శేఖర్ బాబుకి చెప్పు. జాగ్రత్తగా ఉండాలి. చెప్పాలా ఆయనకి ఈ విషయం? నేను ఎలా చెప్పాలమ్మా? ఇప్పుడిప్పుడే మా జీవితం ప్రశాంతంగా గడుస్తుంది. ఆయన రేయింబవళ్ళు కష్టపడి నన్ను మహారాణిలా చూసుకుంటున్నారు. ఇప్పుడు ఆ రాక్షసుడు బయటకు వస్తాడని చెప్తే ఆయన ఆఫీస్కి వెళ్ళడం మానేసి నన్ను కాపాడుకుంటూ ఇంటి దగ్గరే కూర్చుంటారమ్మా. ఆయన మనశ్శాంతిని నేను ఎలాగ దూరం చేయాలమ్మా? పిచ్చిదానా, మనశ్శాంతి కంటే ప్రాణాలు ముఖ్యం తల్లి. శేఖర్ బాబుకి విషయం తెలియకపోతే ఏమరపాటుగా ఉన్నప్పుడు ఆ రాముగాడు వెనక నుంచి వచ్చి దాడి చేస్తాడు. ఇందాకే అన్నానుగా వాడు కత్తితో వస్తున్నాడని. దయచేసి శేఖర్ బాబుకి చెప్పే లక్ష్మి. నేను ఎలా చెప్పాలి దేవుడా? ఆయన ముందు నిలబడి మిమ్మల్ని చంపడానికి వస్తున్నాడు అని నేను ఎలా చెప్పాలి? ఆ రాక్షసుడి వల్ల ఆయన ప్రాణాలకు ఎక్కడ ముప్పు వస్తుందో అన్న భయం నన్ను తినేస్తుంది. నా వల్ల ఆయనకి ఎప్పుడు ప్రాణ సంకటమేనా దేవుడా? మహారాణి, నా పర్సు టేబుల్ మీదే మర్చిపోయాను. అది లేకుండా బండి మీద వెళ్తే ట్రాఫిక్ పోలీసులు చలానా వేస్తారు. ఏమైంది లక్ష్మి? ఇందాకే నవ్వుతూ పంపించావు. ఈ 2 నిమిషాల్లో ముఖమంతా పాలిపోయి కళ్ళల్లో నీళ్లు తిరిగాయేంటి? ఎవరైనా ఫోన్ చేశారా? ఎవరు చేయలేదండి. పర్సు టేబుల్ మీదే ఉండిపోయింది. నేను చూసుకోలేదు. నా కళ్ళేం ఎర్రబడలేదండి. పోపేస్తుంటే ఆ ఘాటు కళ్ళల్లోకి వెళ్ళి నీళ్ళు వచ్చాయి అంతే. మీరు కంగారు పడకండి. లక్ష్మి, నా దగ్గర అబద్ధాలు చెప్పకు. నీ కళ్ళు చూస్తే నాకు అర్థమవుతుంది. ఏదో భయం నిన్ను వెంటాడుతోంది. పల్లెటూరు నుంచి ఎవరైనా ఫోన్ చేసి ఏమైనా వాగారా? ఏమైనా జరిగిందా? నాతో చెప్పు లక్ష్మి. ఏదైనా ఉంటే నేను చూసుకుంటాను. నిజంగా ఏం లేదు శేఖర్ గారు. మీరు లేకపోతే ఇంట్లో కొంచెం నాకు ఒంటరిగా అనిపిస్తుంది. అంతే తప్ప వేరేదేదీ లేదు. మీరు ఆఫీస్కి వెళ్ళండి, లేట్ అవుతుంది. పర్స్ తీసుకొని వెళ్ళండి. సాయంత్రం త్వరగా వచ్చేయండి. సరే లక్ష్మి, నీకు ఏ కష్టం వచ్చినా ముందు నాతోనే చెప్పాలి, సరేనా? జాగ్రత్తగా ఉండు. తలుపు గడియ పెట్టుకో. దేవుడా, నా గుండె ఆగిపోయేలా కొట్టుకుంటుంది. ఆ కిరాతకుడు పట్నం వచ్చేసి నా ఇల్లు కనిపెట్టేశాడా ఏంటి? ఇప్పుడే ఆ తలుపు అంత గట్టిగా అంత కోపంగా కొడుతున్నారు. ఎవరై ఉంటారు? శేఖర్ గారు ఇప్పుడే ఆఫీస్ నుంచి తిరిగి రారు కదా. ఆ రాముగారైతే కత్తి పట్టుకొని వచ్చేసారా ఏంటి? ఎవరక్కడ? మా ఆయన ఇంట్లో లేరు. ఏమైనా ఉంటే సాయంత్రం రండి. ఎవరని అడుగుతున్నానా? అలా పిచ్చి పట్టిన వాళ్ళలాగా తలుపు బాగుతున్నారేంటి? మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపోకపోతే నేనే పోలీసులకి ఫోన్ చేస్తాను. భయపడకండమ్మా, నేను ఈ అపార్ట్మెంట్ వాచ్మెన్ రమణ్ని.
పోలీసుల దాకా ఎందుకమ్మా? నేను మీకోసం కాదు మీకు వచ్చిన కొరియర్ ఇవ్వడానికి వచ్చాను. తలుపు తీయండమ్మా. అబ్బా నా ప్రాణం లేచొచ్చింది. ఈ భయంతో నాకు ఎవరొచ్చినా కిరాతకుడే అనిపిస్తున్నాడు. ఇలా అయితే నేను పిచ్చిదాన్ని అయిపోయేలా ఉన్నాను. ఇదిగోండమ్మా కవరు. ఎవరో ఒకతను గేటు దగ్గరకు వచ్చి ఇది ఇచ్చి మీకు ఇవ్వమని గట్టిగా చెప్పాడమ్మా. ముఖమంతా గుడ్డ కట్టుకొని ఉన్నాడు. బహుశా కొత్త కొరియర్ కుర్రాడేమో అనుకొని తీసుకొచ్చాను. అర్జెంటుగా ఇవ్వాలన్నాడు. అందుకే గట్టిగా తలుపు కొట్టానమ్మా. ఇదిగోండి పట్టుకోండి. వాడా ముఖం కట్టుకొని ఉన్నాడా? మాకెవరు ఏమి పంపించేది లేదే వాచ్మెన్ గారు. అయినా మా బంధువులు కూడా ఎవరు పట్నంలో లేరు. సరే ఇచ్చారు కదా, థ్యాంక్స్, మీరు వెళ్ళండి. అమ్మో, ఇది ఇది ఆ రోజు నేను పంచాయతీలో తెంపివాడు మొహాన కొట్టిన నా తాలిబొట్టు. దీనికి రక్తం అంటుందేంటి? అంటే వాడు పట్నం వచ్చేసినట్టే. ఆ వాచ్మెన్ కి కవర్ ఇచ్చింది కొరియర్ వాడు కాదు, ఆ కిరాతకుడే. నా ఇంటి అడ్రస్ వాడికి ఎలా తెలిసింది దేవుడా? ఏంటే లక్ష్మి, నేను పంపిన గిఫ్ట్ అందిందా? నేను జైలుకి వెళ్ళిపోతే ఇక మీ ఇద్దరికి అడ్డు ఆపు ఉండదనుకున్నారా? పట్నంలో కులాసాగా కాపురం చేసుకోవచ్చు అని పగటి కలలు కన్నారా? ఈ పసుపు తాడుకు విలువ లేదని ముఖాన్ని విసిరికొట్టావు కదవే. అందుకే ఇప్పుడు నీకు వాడికి ఊపిరి లేకుండా చేస్తానని చెప్పడానికే వచ్చాను. మీరా? మీకు నిజంగానే మతిపోయిందా అండి? నన్ను విడాకులు ఇచ్చి వదిలించుకుంది మీరే కదా. మళ్ళీ నా జీవితం ఎందుకు నాశనం చేయడానికి వచ్చారు? నేను మీ ఇంటి కుక్కని కాదు. మీకు ఎంత డబ్బు కావాలన్నా ఇస్తాను. మమ్మల్ని ప్రశాంతంగా బతకనివ్వండి. నువ్వు డబ్బులు వద్దే దొంగముండ. మీ ప్రాణాలు కావాలి. ఆ తాళి పట్టుకున్నది నా రక్తం కాదు, నా కోపం. ఆ శేఖర్ గాడు ఇప్పుడు ఏ దారిలో ఆఫీస్కి వెళ్తున్నాడో వాడు వెనకాలే నా కత్తి ఉంది కదే. వాడు పీక కోసి ఆ రక్తంతోనే నీకు ఇవాళ బొట్టు పెడతాను. నా పరువు తీసిన వాడిని బతికి బట్టగట్టనివ్వను. వద్దండి, వద్దు. ఆయన మీద చెయ్యేశారో నేను ఊరుకోను. నా మీద కోపం ఉంటే నన్ను చంపేయండి. ఆయనకి ఏ పాపం తెలియదు. నన్ను కాపాడడానికి మాత్రమే వచ్చాడు. ఆయనని ఏం చేయకండి. నా ప్రాణాలు తీయండి కావాలంటే. నీ ప్రాణాలు కాదు లక్ష్మి, వాడి ప్రాణాలు పోతుంటే నువ్వు ఏడుస్తూ చూడాలి. అదే నాకు అసలైన ప్రశాంతత. నేను వాడి దగ్గరికే వెళ్తున్నాను. నేనెంత తప్పు చేశాను? ఆయన ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళాలని నా తల్లి చెప్పిన నిజం ఆయన నుంచి దాచిపెట్టాను. ఇప్పుడు ఆ కిరాతకుడు ఆయన మీద దాడి చేస్తే శేఖర్ గారికి ఏమైనా అయితే నన్ను నేను ఎప్పటికీ క్షమించుకోలేను. నేను వెంటనే ఆయన ఆఫీస్కి వెళ్ళి ఆయన్ని కాపాడుకోవాలి. ఎక్కడికి పరిగెత్తుతున్నావే నా మాజీ పెళ్ళామా? వాడి దగ్గరికేనా? నేను వాడి వెనకాల ఎందుకు వెళ్తానే పిచ్చిదానా? వాడి ప్రాణం నువ్వు. నిన్ను వాడి నుంచి చంపితే వాడు ప్రతి క్షణం నరకం అనుభవిస్తూ బతుకుతాడు కదే. ఇవాళ నిన్ను ఈ రోడ్డు మీద నరికి కుక్కలకేస్తాను, ఆగవే. అమ్మో, మోసం, దగా, కుట్ర. మీరు ఆయన దగ్గరికి వెళ్ళలేదా? నన్ను బయటికి రప్పించడానికి ఇంత నాటకం ఆడావరా రాక్షసుడా? నన్ను ముట్టుకోవద్దురా, నా దగ్గరికి రావద్దు. నీకు అడ్డుపడడానికి ఆ ఊరి జనం లేరిక్కడ. ఆ శేఖర్ గాడు అసలే లేడు. నిన్ను ఇక్కడే పాతేస్తాను కదవే దొంగముండా.